యువత ఈ ఈ కులాలకి, ఈ మతాలకి, రాజకీయాలకి చాలా చాలా దూరంగా ఉంటే మీరు బాగుంటారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. నువ్వు ఎన్ని మతాలు దాటిపోయి, కులాలు దాటిపోయి, గ్రహాలు దాటిపోయి అంతరిక్షంలోకి మనం పరుగులెడుతున్నాంరా నాయన. ఇంకా అక్కడికెళ్ళిపోయాక దేవుడున్నాడు, దేవుడు లేడు, ఆ కుల కులం తన్నులాటలు వీటితోనే మనం సమయాన్ని వృధా చేస్తాం. ఇప్పుడు భారతదేశం పరిస్థితి ప్రపంచం అంతా ముందుకెళ్తుంది. భారతదేశంలోని ఒక 10 మంది, ఒక సైంటిస్టులు, ఒక విద్యావేత్తలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ఈ పిచ్చి పాస్టర్లు, పిచ్చి సన్నాసులు, పిచ్చి నేను ఎవరో రామరాజ్యం అన్నాను కదా, రామరాజ్యం గాళ్ళు దట్ ఈస్ కృష్ణరాజ్యం చేస్తామో రామరాజ్యం చేస్తామో అని చెప్పిన వాళ్ళు వెనక లాగుతున్నారు దేశాన్ని. ఈ 100 మంది ఎదవలు వెనక లాగుతున్నారు. కులం పేరుతో కులం మతం ఈ 2 పేర్లతో దేశాన్ని ఎదగనివ్వకుండా చేస్తున్నారు. మళ్ళీ మళ్ళీ మీ టీనేజర్స్ చెప్పేది ఏంటంటే, మీరు ఈ రాజకీయానికి, మత రాజకీయానికి, పర్టికులర్ గా మత రాజకీయానికి, ఈ మతాలకి, కులాలకి మీరు చాలా దూరంగా ఉండాలి. ఎందుకు దూరంగా ఉండాలంటే, దూరంగా ఉంటే మీ భవిష్యత్తు బాగుంటది. పొరపాటున వన్స్ మీరు ఎంటర్ అయ్యారంటే ఈ మత రాజకీయాల్లోకి గాని, ఈ మతాల సంఘాలలోకి గాని, ఎవరైనా ధర్మాన్ని కాపాడుతాం రండి నా వెనకాతలంటే మీరు అస్సలు తలదోచుకోండి, ప్రాణాలు పోతాయి. మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఏ దేవుడికి రక్షణ అక్కర్లేదు. ఆ దేవుడు అన్నవాడు ఉంటే దేవుడే చూసుకుంటాడు. ఆ దేవుడి కోసం మీరు పోరాడి యువత, మీరు మీరు పర్టికులర్ గా మీకు తల్లిదండ్రులు ఉంటారు, మీకు అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంపార్టెంట్. తల్లిదండ్రుల ప్రత్యక్ష దైవం. అంతేగాని దేవుడి కోసం పోరాడతాం, సనాతన ధర్మం కోసం పోరాడతాం, చర్చిల కోసం పోరాడతాం, గుళ్ళు కోసం పోరాడతాం పరిగెట్టుకొని వెళ్ళకండి, ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. నో, అది చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నాను, మీకు యువతే దేశానికి వెన్నెముక. మీరు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే మీకు అనుగుణంగా నేను చాలా వీడియోలు చేస్తున్నాను. మీకు అనుగుణంగా మీకు అర్థమయ్యే రీతిలో నేను మిమ్మల్ని గైడ్లైన్ చేయడం కోసమే చాలా చాలా అర్థంగా చెప్తున్నాను, చాలా ఫన్నీగా చెప్తున్నాను.